అందరికీ నమస్కారం. దిస్ ఇస్ శ్వేత, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. హెచ్బిఏవన్సీ టెస్ట్ చేయించుకోవడం బెస్టా, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోవడం బెస్టా? ఒకవేళ మీరు డయాబెటిక్ అనుకోండి, మీరు రెగ్యులర్ పద్ధతిలోనే హెచ్బిఏవన్సీ టెస్ట్ ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకుని మానిటర్ చేసుకుంటూ ఉండండి. కానీ ఒకవేళ మీరు మీ ఇన్సులిన్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవాలనుకుంటే, మీ లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ స్పైక్ని అర్థం చేసుకోవాలి, అసలున్న డయాబెటీస్ టైప్ 2లోనే ఉందా, టైప్ 1కి కన్వర్ట్ అవుతుందా, అంటే ప్రమాదం ఇంకా కాంప్లికేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందా అన్నది మీకు అర్థం కావాలి అంటే కనుక ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ కూడా మీరు చెక్ చేసుకొని మీ లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్ ఎలా ఉందన్నది ఒక చిన్నపాటి ఐడియా తెచ్చుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, నాన్ డయాబెటిక్ వాళ్ళు, ఒకవేళ మీరు నాన్ డయాబెటిక్ ఉన్నారు బట్ రెగ్యులర్ హెల్త్ చెకప్ ప్యాకేజెస్లో ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. హెచ్బిఏవన్సీలో వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా మనకి డయాబెటీస్ రాదు లేదు అనుకోవడానికి లేదు. డయాబెటీస్ అనే కాదు, పీసీఓడి ప్రాబ్లం, వెయిట్ గెయిన్ ఇష్యూస్, ఇన్ఫ్లమేషన్, ఇలాంటివి కూడా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాక మునుపే ఆల్మోస్ట్ చాలా ముందే మనకి ఇన్సులిన్ అనేది బాడీలో స్పైక్ అయిపోతుంది అనమాట. సో ఒక పలానా పర్సన్కి ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే లాంగ్ ఇయర్స్ ఎగోనే తన బాడీలో ఇన్సులిన్ అనేది ఎక్కువగా స్పైక్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మీరు ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీ లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ స్పైక్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది క్లారిటీ వచ్చింది అంటే మీరు ఇప్పుడే ఇమీడియట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో దృష్టి పెడితే, అంటే యాడెడ్ షుగర్స్ కట్ డౌన్ చేసుకోవడము, కొంచెం స్లీప్ క్వాలిటీ మెయింటైన్ చేయడము, కొద్దిపాటి ఫిజికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడము, ఇవన్నీ చేసినా కూడా మన ఇన్సులిన్ స్పైక్ అనేది మళ్ళీ నార్మల్ అవుతుంది. సో హెచ్బిఏవన్సీ ఎప్పుడు కూడా ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకి చూపిస్తే గనక ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎప్పుడు కూడా ఒక అలర్ట్ లాంటిది అనమాట టు ఫ్యూచర్ కాంప్లికేషన్స్. సో ఎప్పుడైనా సరే నాన్ డయాబెటిక్ ఉన్నారు అంటే జస్ట్ హెచ్బిఏవన్సీ చేసుకొని అలా వదిలేయకండి. ఒకసారి ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెక్ చేసుకొని పీసీఓడి ఇష్యూస్, వెయిట్ గెయిన్ ఇష్యూస్, ఇన్ఫ్లమేషన్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని క్వాలిఫైడ్ డైటీషియన్స్ని కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.